క్వశ్చన్ నెంబర్ 14248 కుమారి పవనిక గారిని మాట్లాడాల్సిందిగా అనుమతిస్తున్నాను. ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, నేడు విద్యారంగం అడుగడుగున సమస్యలతో కునారిల్లుతుంది అధ్యక్ష. సరైన వసతులు లేవు అధ్యక్ష, శానిటైజర్ సదుపాయాలు లేవు అధ్యక్ష, విద్యా నిషుపదికి సరిపడా ఉపాధ్యాయులు లేరు అధ్యక్ష, వాచ్మెన్లు లేరు అధ్యక్ష, అటెండర్లు స్వీపర్లు సరిపడా లేక పాఠశాలలు గబ్బు కొడుతున్నాయి అధ్యక్ష. వాచ్మెన్లు లేక రాత్రి సమయంలో పాఠశాలల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అధ్యక్ష. అసలు విద్యాశాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఇంట్లో ఏసీల కింద కూర్చొని చెక్కబడి చేస్తున్నారు అధ్యక్ష. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని చెప్పారు కదా అధ్యక్ష. మరి అలాంటి విద్యారంగాన్ని ఎంత నిర్లక్ష్యం చేయడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేట అధ్యక్ష. దీనిపై మీ విధి విధానాలు తెలపవలసిందిగా తమరి ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. విద్యాశాఖ మంత్రి కుమారి ఉమ గారిని మాట్లాడాల్సిందిగా అనుమతిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష విద్యారంగ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. విద్యకు మంత్రి కాదు, స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నాను అధ్యక్ష. పాఠశాలలో వసతులు కల్పించడానికి బడ్జెట్ 8% నిధులను కేటాయిస్తున్నాము అధ్యక్ష. పాఠశాలలో వసతులు కల్పించడానికి ప్రతి సంవత్సరం 800 కోట్లు నిధులు కేటాయిస్తున్నాము అధ్యక్ష. అవుట్సోర్సింగ్ ద్వారా కార్మిక నిర్మాణాల ద్వారా భర్తీ చేస్తున్నాము అధ్యక్ష. పిఎంశ్రీ పాఠశాల క్రింది ఒక్కొక్క పాఠశాలకు 8 నుండి 16 లక్షల వరకు కేటాయిస్తున్నాము అధ్యక్ష. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాలను పెడుతున్నాము అధ్యక్ష. అక్కడ కార్పొరేట్ స్థాయి నుండి వసతులు కల్పిస్తున్నాము. విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నాము అధ్యక్ష. ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు, డిఏలు పెండింగ్ బిల్లులు అని అధ్యక్ష. మెడికల్ బిల్లులు ఒకే దశలో 800 కోట్లు విడుదల చేసి క్లియర్ చేశాము అధ్యక్ష. ఇప్పటికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొరకు 1700 కోట్లు విడుదల చేశాము అధ్యక్ష. అధ్యక్ష ఆటలు, టైలరింగ్, ల్యాబ్ల పథకాల క్రింద పాఠశాలలోని ప్రయోగశాలలు సదుపాయాలు కల్పించడానికి విద్యార్థి దశ నుండే పొలాలలో ఆవిష్కరణపై కృషి చేస్తున్నాము అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.